సో హే వాట్సాప్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం OBS స్టూడియో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. మీరైతే ఫస్ట్ మీ గూగుల్ క్రోమ్ కన్నా వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, మీరు ట్రస్ట్ చేసే వెబ్సైట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత OBS ప్రాజెక్ట్ అని టైప్ చేయండి. మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది ఇక్కడ. సో క్లిక్ చేయండి దాని మీద. మీరు దీంట్లోకి అయితే వెళ్తారు, ఈ వెబ్సైట్లోకి. ఇక్కడ మీరు డౌన్లోడ్లోకి వెళ్ళండి. డౌన్లోడ్కి వెళ్ళిన తర్వాత ఈ విండోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ ఇన్స్టాలర్ నొక్కండి. మీకు ఇక్కడ డౌన్లోడ్ అవుతూ ఉంటుంది, చూసుకోవచ్చు ఇక్కడ. సో మీకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాతనైతే మీ క్రోమ్ బ్రౌజర్ని క్లోజ్ చేసేసి ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళొచ్చు. మీరు వెళ్ళిన తర్వాత డౌన్లోడ్స్లోకి వెళ్తే, లేకపోతే మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేసుకున్నారో వెళ్ళి దీన్ని ఇట్లా బయటికి డ్రాగ్ చేసేసి ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ని క్లోజ్ చేయొచ్చు. అండ్ మీరు ఇక్కడ పెట్టుకొని ఇట్లా మీరు ఓపెన్ చేయొచ్చు. డబల్ క్లిక్ చేసి వస్తుంది. మీరు ఇక్కడ ఎస్ అని కొట్టేయచ్చు. నెక్స్ట్. సో నాకైతే ఇది ఆల్రెడీ వస్తుంది అని అంటున్నారు. సో అందుకే నేనైతే క్లోజ్ చేస్తున్నాను. నేనైతే ప్రజెంట్ అయితే దీన్ని డిలీట్ చేస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి. సో మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది, ఇట్స్ రన్నింగ్ అన్లెస్. సో నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను, మీకు ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇదైతే నేను ఆల్రెడీ OBSలో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ సెకండ్ అయితే వచ్చింది. సో మీరు ఇక మొత్తం ఎడిట్ ఇవన్నీ మీరు మీ ఈ కంప్యూటర్ అన్నా ల్యాప్టాప్కి అయినా ఏదన్నా ఉంటే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ సీన్ అని ఉంటుంది గైస్. మీరు ఇక్కడ సీన్ ఉంటుంది, ఈ రికార్డ్ అనేది ఉండదు. ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ దీన్ని ఇట్లా అనేసి రికార్డ్ అని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు రికార్డ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ డిస్ప్లే ఇక్కడ ప్లస్ నొక్కితే మీకు ఇక్కడ డిస్ప్లే క్యాప్చర్ అని ఉంటుంది. సో దాన్ని నొక్కొచ్చు అనమాట. సో ఈరోజు వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వచ్చే వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటా. సో నేనైతే మీకు ఆల్రెడీ చెప్పేసాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. సో టేక్ కేర్, బాయ్.